అల్లంతో అనారోగ్యాలు దూరం. ఆహారానికి రుచి అందించే అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్నాయనేది వాస్తవమే. అందుకే వంటింట్లో అల్లాన్ని ఒక మసాలా ద్రవ్యంగా వాడుతున్నాం. ఇది అనేక వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. కఫ, వాత రోగాలకు ఇది చాలా మంచిదంటారు. ఇక అజీర్తికి ఎంతో మేలు చేస్తుంది. ఆర్థైటిస్, రుమాటాయిడ్ ఆర్థైటిస్లతో బాధపడే వాళ్ళకి అల్లం మందులా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, కండరాల నొప్పులు, కడుపులో మంటతో బాధపడే వాళ్లకు అల్లం సప్లిమెంట్లను ఇవ్వడం వల్ల అవి చాలా వరకు తగ్గినట్లుగా పరిశోధనల్లో తేలింది. అల్లంలోని జింజరాల్స్, షోగల్స్ అనే పదార్థాలు జీవక్రియ వేగాన్ని పెంచడంతో పాటు అనేక వ్యాధుల నివారణకు దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులోని ఫినాలిక్ పదార్థాలు గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తాయి. అంతేకాదు, ఇవి జీర్ణ వ్యవస్థకు అవసరమైన లాలాజలం, పైత్యరసం విడుదలకు తోడ్పడతాయి. ట్రిప్పిన్స్, లైపోజ్ వంటి ఎంజైములు పనితీరును ప్రేరేపించడం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా పేగు క్యాన్సర్, మలబద్ధకం తగ్గడానికి అల్లం సహాయపడుతుంది. వికారం, వాంతులతో బాధపడే వారికి అల్లం టీ తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు సి విటమిన్ కారణంగా జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. ఇది ఫ్లూ జ్వరాన్ని కూడా నియంత్రిస్తుంది. సొంటి పొడిని గోరువెచ్చని నూనెలో కలిపి మర్దన చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. మధుమేహం, హృద్రోగాలతో బాధపడేవాళ్లు క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలో గడ్డలు ఏర్పడకుండా ఉండటంతో పాటు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గినట్లు తేలింది. హృద్రోగులకు ఇది మేలు చేస్తుందన్న కారణంతోనే దీన్ని హృద్య అని పిలుస్తారు. అందుకే గుండె జబ్బుతో బాధపడేవాళ్లు అల్లం తురుమును సలాడ్లు, పండ్ల రసాల్లోనూ వేసుకుని తాగితే మంచిది.